అదంతా పక్కన పెట్టేస్తారు. లేకపోతే అదంతా పక్కన పెట్టేసి వాళ్ళు చేసేది ఏంటి అంటే వాళ్ళ కంటికి యుక్తమైనది, వాళ్ళ కంటికి నచ్చింది, వాళ్ళు అనుకున్న దానికి నచ్చింది, వాళ్ళు అనుకున్న దానికి మెచ్చింది, అదే చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో చేశారు, ఈ రోజుల్లో కూడా చేస్తూనే ఉన్నారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? అది మన జీవితంలో గుర్తెరగలగాలి. దాని ద్వారా మనకి ఆశీర్వాదం కలుగుతుందా లేదా కలిగిందా, దీవెన కలిగిందా, దీవించబడుతున్నామా, అర్థమవుతుందా, లేదా దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నామా, దగ్గరైపోతున్నామా అనేది గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళ. అందుకని ఆయన అంటారే, ఇక్కడ వరకు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతివాడు కంటికి నచ్చినది చేయకూడదు, కంటికి యుక్తమైనది చేయకూడదు అంటాడు ప్రియమైన వాళ్ళ. బైబిల్లో మీకు ఆ విధంగా చేసింది కొన్ని చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం తీయండి. సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం తీయండి. తీసారా? మొదటి నుంచి జాగ్రత్తగా చదవండి. అందరు చదవచ్చు కదా, అందరు చదవండి. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదక మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందును అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఆ మాట జాగ్రత్త చూడండి. ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడిందంట. తలపైకి ఎత్తండి. అక్కడ మీరు చూస్తే అప్పటికే దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తన కుమారునికి భయపడి, వాడి బుద్ధి తెలుసు కాబట్టి భయపడి పారిపోయాడు. వద్దునా వాడు రాజ్యాన్ని ఏలాలనుకున్నాడా? ఏల్ని నా కొడుకే కదా ఏల్ని అని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన బతికేది ఆయన బతుకుతా ఉండొచ్చు. ఆ చెట్టు కింద ఒకరోజు, ఆ గుట్టలో ఒకరోజు, ఆ పుట్టలో ఒకరోజు, ఆ తర్వాత ఆ గుహల్లో ఒకరోజు, అక్కడక్కడ తిరుగుతా బ్రతుకుతా ఉన్నాడు. ఇప్పుడు డాడీ ఏమి ఆయనకి ఎదురు చెప్పేవాడు కాదు. తన రాజ్యాన్ని ఏదో పరిపాలన చూసుకుంటే బాగానే ఉంటుంది. అయితే అక్కడ ఒక అహీతోపేలు గాడు ఉన్నాడు చూడండి. అర్థమవుతుందా? వాడు ఏం చేశాడు అంటే రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా మీ డాడీ ఎట్లా బయలుదేరి వెళ్ళిపోయాడు, మనం వస్తామని తెలుసు. అతను పరిగెత్తి ఎక్కడో దాక్కున్నాడు. ఇప్పుడు అలసట చెంది ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు తండ్రి? అలసట చెంది ఉంటాడు. కాబట్టి నువ్వు కానీ అంటే నేను సైన్యంలో 12,000 మందిని తీసుకుపోతా. ఎంతమంది? 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రే దావీదు మీద పడి దావీదును తరిమి పట్టుకొందునని. ఒకసారి గమనించండి. దావీదేమైనా వీడి మీదికి యుద్ధానికి వచ్చాడా? దావీదేమైనా ఈయనేమన్నా పల్లెత్తి మాట అన్నాడా? దావీదేమైనా ఇంకేదైనా చేశాడా? చేయలే. రాజ్యాన్ని పరిపాలించే రాజుగా అతనే అనుకున్నాడు కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతే, ఒరే డాడీ తేమనరా, డాడీ మన దగ్గరికి వచ్చినప్పుడు చూసుకోవచ్చురా అనొచ్చు కదా. అనుకున్నా అవునా అంట. ఓహో ఈ ఆలోచన చాలా బాగుందే, ఇది చాలా మంచిదిగా ఉందే అని. ఏ ఆలోచన చెప్పండి గట్టిగా. కన్న తండ్రిని చంపాలని చెప్పిన ఆలోచన, తన కన్న తండ్రిని ఏమండి హత్య చెయ్యాలని చెప్పిన ఆ ఆలోచన వీడికి ఎట్లా ఉందంట? చెప్పండి గట్టిగా. యుక్తంగా దోషిందంట, మంచిదిగా దోషిందంట, అంగీకరించదగినదిగా దోషిందంట. అర్థమవుతుందా? కొంచెం ఆలోచన ప్రియమైన వల్ల అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు.
అర్థమవుతుందా? మంచివారిని చంపాలని చూసేవాళ్ళు ఉంటారు. ఏమండి? తర్వాత తన కోరిక నెరవేర్చుకునే దానికి, తన ఆలోచన నెరవేర్చుకునే దానికి, తనకు ఎదురు లేకుండా చెప్పండి చేసుకొనగలిగేటట్లుగా ప్రియమైన వాళ్ళరా ఆ రోజుల్లోనే ఆ దుర్మార్గుడు ఆలోచన చేశాడు. ఈ రోజుల్లో లేరా? ఎంతమంది లేరండి? ఇంట్లో లేరా? అర్థమవుతుందా? ప్రాంతాల్లో లేరా? మీరుంటున్న ప్రాంతాల్లో లేరా? మీరున్న గ్రామాల్లో లేరా? ఎందుకు లేరు ప్రియమైన వాళ్ళరా? ఈ రోజున చూడండి, తండ్రిని చంపాలని చెప్పేది ఆస్తి కోసం లేదా డబ్బు కోసం. తండ్రిని చంపాలనే ఆలోచన మెచ్చడం లేదా ఈ రోజున? తల్లిని చంపేవాళ్ళు లేరా? ఆ ఆలోచన ఒకవేళ ఎవడన్నా చెప్పాడానికి అరే బుద్ధి ఉందా బుద్ధి లేదా పనికి మనోడా, ఎవరైనా నా తండ్రి కదా, ఎవరైనా నా కన్న తండ్రి కదా అని ఏమైనా అన్నాడా? ఆ ఆలోచన యుక్తముగా తోచిందంట, మంచిదిగా తోచిందంట. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. సరే, ఆ తర్వాత ఏమైనా అతని జీవితం బాగుపడిందా? ఒకసారి గమనించండి. కనుక ఏ రోజైనా సరే ప్రియమైన వాళ్ళరా, నీ కంటికి నచ్చినది లేదా తోచినంతా అది చెయ్యాలనుకున్నప్పుడు అది యుక్తముగా నీకు కనిపిస్తుంది. ఇంకా మీకు చెప్పాలంటే దుర్మార్గుడికి దుర్మార్గుడే నచ్చుతాడు, పాపికి నోరు తెరవండి, పాపికి పరిశుద్ధుడు నచ్చుతాడా? పాపికి పాపే నచ్చుతాడు. నీచుడికి, తాగుబోతోడికి, తిరుగుబోతోడికి అలాంటి వాళ్ళే నచ్చుతారు. ఈ అహీతోపెలు గాడు అలాంటి వాడు దరిద్రుడు. చూడండి, డాడీని చంపుదామని అంటాడా వాడు? వాడి ఆలోచన వీడికి నచ్చిందంట, మళ్ళా కుమారుడికి నచ్చిందంట. అర్థమవుతుందా? ఇంకొక విషయం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం తీయండి. ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జరసును అతని స్నేహితులందరూ 50 మోరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందులకు పోవుదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి ఆమానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము. ఒకసారి గమనించండి, అక్కడ కూడా చూడండి. ఆ మొర్దెకై ఆ గేట్లో ఉన్నాడండి. ఆ హామాను వచ్చినప్పుడు పోయేటప్పుడు అందరు దండం పెడుతుంటే ఆయన దండం పెట్టలా. ఆయన దండం పెట్టకపోతే ఏమైంది? అందరు దండం పెడుతున్నారు కదా, నమస్కరిస్తున్నారు కదా, ఏమండి చెప్తున్నారు కదా. ఒక్కడి గురించి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఆ ఒక్కడి గురించి చూడండి. ఏమండి కంకణం కట్టుకొని ఆ తర్వాత ఇంట్లో చెప్పి, ఇంట్లో ఏమన్నా ఆ భార్య ఏమైనా మంచి బుద్ధే, ఆయనతో నీకేం పని, నీ డ్యూటీ నువ్వు చేసుకోవచ్చు కదా అన్నదే. నీ దగ్గర ఏమైనా నీ గౌరవం ఏమన్నా పోయిందా? నీ ఘనత ఏమైనా పోయిందా? రాజుగారు నిన్ను రోజు రోజుకి ఏం చేస్తున్నాడు? గణపరుస్తూనే ఉన్నాడు కదా, దాంతో నీకేం పని, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని మంచి మాటలు ఏమన్నా చెప్పిందా అంటే మంచి మాటలు చెప్పలా. అర్థమవుతుందా? ఆ భార్య చూడండి, నువ్వేం చేస్తావు తెలిసిన 50 మూరల గల ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేపించు. ఎందుకమ్మా? ఎందుకంటే చేపించి రెడీగా పెట్టి నువ్వు రాజుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి నీ చేతులతో ఊరేసేసాయి అంటే అమ్మాడు చూడండి ఇక్కడ, ఈ సంగతి హామానుకి యుక్తంగా కనపడింది. సరే, ఆ మొర్దెకై ఈ వ్యక్తికి మనం కీడు చేశాడా? ఆ మొర్దెకై ఈ వ్యక్తిని ఏమైనా అనరాని మాటలు అన్నాడా? ఆ మొర్దెకై ఈ వ్యక్తికి ఏ రోజైనా విరోధంగా ప్రవర్తించాడా? అతని భక్తి ఏదో అతను చూసుకుంటా ఉన్నాడు. నేను దేవునికి తప్ప మరొకరికి నేను నమస్కరించను, దండం పెట్టను, బోరల పడను అని చెప్పి ఆయన భక్తి ఏదో ఆయన చేసుకుంటున్నాడు. చేసుకుని వచ్చు కదా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళనా?
అంటే మీరు చూడండి, భక్తి చేసేవారిని, ఆ తర్వాత మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలను, నమ్మకంగా ఉండేవారిని, యథార్థంగా జీవించేవారిని ఏమని చంపడం ఈ రోజున యుక్తంగా కనిపిస్తూ ఉంటుంది, మంచిదిగా కనిపిస్తూ ఉంటుంది. జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు ఏమైనా కీడు చేస్తున్నారంటే కీడు చేయడంలే, వాళ్ళు ఏమైనా అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేయడంలే, అక్రమం చేస్తున్నట్టు అక్రమం చేయడంలే, కుటుంబాలు ఏమైనా పాడు చేస్తున్నట్టు కుటుంబాలు కూడా పాడు చేయడంలే. అర్థమవుతుందే. దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మంచి నేర్చుకోండి, మంచి బుద్ధులు కలిగి ఉండండి అని చెప్తూ ఉంటే అది నచ్చక ప్రియమైన వాళ్ళరా దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంట, చంపేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే తన కంటికి నచ్చినంత చేయాలని ప్రయత్నం అన్నమాట. కనుక నీ వ్యక్తిగత జీవితంలో యేసు నామములది తొలగిపోవునుగాక. నీ కంటికి నచ్చినంత నువ్వు చెయ్యాలనే ఆ ఆలోచన నీలో నిర్మూలమైపోవునుగాక. అర్థమవుతుందే. ఆ ఆలోచన ఏమంటే జరగకపోగా అహీతోపేలు గడు ఏం చేసి తెలిసిన పోయి ఊరి పెట్టుకుని వచ్చాడంట. నా మాట వినవా, నా మాట విన అంటే అంతవరకు కూడా అహీతోపేలు ఆలోచన దేవుని ఆలోచన అయినట్లుగా ఉందంట. ఇది తమ తండ్రి రోజుల్లో కానీ అత్తగాడి రోజుల్లో కానీ అత్తగాడు ఒక ఆలోచన చెప్తే అది దేవుని ఆలోచనలాగా అంగీకరించేవాళ్ళంట. అందుకని ఈ వ్యక్తి నా మాట జరగలేదు కదా, నా మాట వినలేదు కదా, నా మాట ఇది కాదు కదా అని చెప్పేసి ఏం చేశారంట, ఊరి పోసుకొని చచ్చిపోయాడంట. కనుక ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి, నా కంటికి నచ్చినంత జరగాలని నువ్వు అనుకుంటే అది నీకు నష్టం జరుగుద్ది, కానీ పక్కన వాళ్ళకి పొరపాటు కూడా నష్టమైన జరగదు. అది గుర్తుపెట్టుకుని జీవితంలో పక్కన వాళ్ళు బాగుపడతానే ఉంటారు. అర్థమవుతుందా. పాడైపోయేది నీవు నీ కుటుంబమే. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా నా కంటికి నచ్చినంతయో యుక్తముగా ఉంటుందని ఏ రోజు అనుకొనకుందువుగాక. యేసు నామముల ఆ స్వభావం నిర్మూలమైపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ అలాంటి దుర్మార్గపు ఆలోచన చెప్పారనుకో, కాస్త వాళ్ళని మందలించడం, హెచ్చరించడం నేర్చుకోగలగాలి. ఆ తర్వాత చేతిలో చేయి కలిపి ఆలోచన కలిపి ఆ తర్వాత ముందుకు అడుగు వేసామనుకో, జీవితం ఏమవుతుంది, చేతులారా పాడు చూసుకుంటావు. అర్థమవుతుందా. నీకు ముందే చెప్పే కదా, దుర్మార్గుడికి ఎవరు స్నేహితులు అవుతారు, అలాంటి వాళ్ళు పాపులే, పరిశుద్ధులకైతే పరిశుద్ధులు అవుతారు. అలాంటి వాళ్ళతోనే సహవాసం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదురుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు నీ వ్యక్తిగత జీవితంలో యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేదానికి నువ్వేం చేయాలి, చెప్పండి గట్టిగా, ప్రయత్నించగలగాలి. యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేదానికి ప్రయత్నించగలగాలి. ఈ వ్యక్తి చూడండి, తన కంటికి నచ్చిందంతా ఏమంటే యుక్తమైనది అని అనుకున్నాడు. తన కంటికి నచ్చిందంతా, దాని ద్వారా వాళ్ళు నష్టపోయారే. కానీ ఇది అహీతోపేలు జీవితం చూడండి, ఆ తర్వాత హామాను జీవితము చూడండి, ఇద్దరు నష్టపోయారు కానీ ఇద్దరు లాభం పొందినట్లుగా దేవుని వాక్యాలు ఎక్కడ రాయబడలో ప్రియమైన వాళ్ళరా. కనుక అలాంటి స్వభావం యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించే వారంగా తీర్చిదిద్దబడుదుముగాక. అంగీకారముగా ఉండగలిగే ప్రయత్నం, అంగీకరించదగిన ఏమండి ప్రత్యుత్తరం ఇచ్చేదానికి ప్రయత్నించే వారంగా ఉందుముగాక. హల్లెలూయా. ఏవి యుక్తమైనవి అనేవి సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. కీర్తనల పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు, హల్లెలూయా చెప్దాం అందరం బిగ్గరగా, హల్లెలూయా. నీతి యుక్తమైన, చాలు, యుక్తమైనది ఏంటంట,
గట్టిగా చెప్పండి. నీతి. నీతి అనేది నీకు యుక్తమైనది, నీ జీవితానికి అంగీకారమైనదిగా ఉండగలగాలి, నీవు అంగీకరించదగినదిగా ఉండగలగాలి. అర్థమవుతుందా? ఒకరు నీకు చెప్పారనుకోండి, అది నీతి కలిగిందేనా? అందులో నీతి ఉందా? అనీతి ఉందా? అర్థమవుతుందా? నీవు చెప్పేదైనా సరే అది నీతియుక్తమైన, అది నీతి ఉందా? నువ్వు చెప్పేదని నీతి ఉందా? నువ్వు చెప్పే ప్రత్యుత్తరం నీతి ఉందా అనేది గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా. ఎంతగా అయితే దాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటూ రాగలుగుతూ ఉంటావు ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రత్యుత్తరం ఏమో తెలిసిన దేవునికి అంగీకారముగా ఉండునుగాక. అప్పుడు ఆ ప్రయత్నం దేవుడు ఏం చేస్తారంట? నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలో దేవుడు ఏం చేస్తారంట? దీవెన కలుగునట్లుగా యేసు నామములో తండ్రి ఆజ్ఞాపించునుగాక. హల్లెలూయా. మీరు కీర్తనల పుస్తకం 51:19 కూడా గమనించండి. కీర్తనల పుస్తకం 51:19. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. ఏవంట? ఆయనకి అంగీకృతములు అయ్యే ఏదంట? ఆ మాట గమనించండి. అక్కడ నీతియుక్తమైన అంటే నీతి కలిగిన ఏమండి బలులు అంటే నీతిగా జీవించే బ్రతుకు, నీతిగా బ్రతకాలని కోరుకునే ఆ ఆశ, ఆ బ్రతుకు దేవునికి ప్రియమైన వాళ్ళరా అంగీకారమైనదిగా ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్న సత్యం. నెహెమ్యా పుస్తకం 9:13 కూడా గమనించండి. నెహెమ్యా పుస్తకం 9:13. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. రమ్మని వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిపించబడాలో ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ ధర్మ విధులు ఏమండి దేవుడు తెలియజేశాడంట, దేవుడు దయచేశాడంట. అక్కడ మీరు గమనిస్తే చూడండి, వారికి నీతియుక్తమైన విధులను దయచేశాడంట దేవుడు. ఏ విధులు దయచేశాడంట దేవుడు? నీతి లేనివిగా దేవుడు చెప్పింది, నీతి కలిగినవే దేవుడు చెప్పాడు. నీతి కలిగినవే దేవుడు చెప్పాడు. నీతిగా బ్రతికే ఆ విధులే దేవుడు నేర్పాడు, దేవుడు బోధించాడు, దేవుడు తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళరా అనీతిగా బ్రతకాలని ఎప్పుడు ఆయన బిడ్డలో ఉండాలని ఆయన కోరుకునేవాడు కూడా ఆయన కానే కాదు. ప్రియమైన వాళ్ళు ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దగ్గరికి పోయావా, దేవుడు నీతియుక్తమైన మాటలే తెలియజేయునుగాక. హల్లెలూయా. మనం కూడా దేవునికి చెప్పేటప్పుడు ఏం చెప్పాలా? ఒకరికి చెప్పేటప్పుడు ఏం చేయాలి? నీతియుక్తమైన మాటలే మనం చెప్పుదుముగాక, ప్రత్యుత్తరం ఇచ్చుదుముగాక. హల్లెలూయా. ఈ మాట గురించి మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 4:8 గమనించండి. ద్వితీయోపదేశకాండం 4:8. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను, నీతి విధులను గల యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనం ఎవరిగా మారాలని ప్రభు కోరుకున్నాడంట? చెప్పండి గట్టిగా. నీతియుక్తమైన జనం, నీతియుక్తమైన జనం, నీతి విధులు గల జనం. దేవునిని నమ్ముకున్నవారు, దేవునిని విశ్వసించిన వారు, దేవుని వెంబడించిన వారు ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఎలా ఉండాలని సంకల్పించాడు, ఎలా ఉండాలని ఆయన తెలియజేశాడు అంటే నీతి కలిగిన జనముగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉద్దేశం మనలో నెరవేర్చబడునుగాక, ఆయన తలంపు మనలో జరిగించునుగాక, ఆయన ఏమంటే అనుకున్న ఆయన ఆశ, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం మన పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రభు కృప చూపునుగాక.
హల్లెలూయా. అది మీ జీవితంలోనైనా నా జీవితంలో మన అందరి జీవితంలో ప్రియమైన వలన ఆయన కోరిక, ఆయన ఆశ తెలిసిన నీతి విధులు కలిగిన జనంగా ఉండగలగాలని. ఒకరు మనల్ని చూసినప్పుడు నీతి విధులు కలిగిన జనముగా ఉండాలి. అంటే నీతిగా బ్రతికే ఆ బ్రతుకుతున్న వ్యక్తిగా, ఆ కుటుంబంగా, ఆ ప్రాంతంలో నువ్వు జీవించాలని కోరుకుంటా ఉండు ప్రియమైన వాళ్ళారా. అందరిలాగా నువ్వు బ్రతకాలని, అందరిలాగా నువ్వు జీవించాలని, అందరిలాగా నువ్వు చేయాలని కాదు. ఆయన నీతి విధులు ఇచ్చింది. నీతి విధులు కలిగిన గొప్ప జనం ఏది ఏది హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే మీరు చూడండి 6:25 గమనించండి. అందులోనే ద్వితీయోపదేశకాండం 6:25లోనే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు హల్లెలూయా. దేవుడిచ్చింది నీతి విధులు కలిగిన నీతి విధులే. దేవుడు మనం ఏ జనాంగంగా ఉండాలని కోరుకున్నాడంటే నీతి కలిగిన జనాంగంగా ఉండాలనే ఆశపడ్డాడు. నీతియుక్తమైన బలులనే దేవుడు అంగీకరిస్తాడు. అంగీకారముగా ఆయనకు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు ఆ కార్యం జరుగుతుంది అంటే నీతి విధులు మనకి ఇవ్వడం వలన కాదు. నీతి విధులు మనకి ఇవ్వడం వలన కాదు. ఆ ఇవ్వబడిన మనం ఏం చేయాలంట తెలుసుకొని మన వ్యక్తిగత జీవితంలో నడిపించబడగలగాలి. నా ప్రభుట్టి కార్యం చేయనుగాక, అటు కృపతో మనం నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, నీతి విధులు అనేవి ఏంటో తెలుసు. నీతి అనేది తెలుసా తెలీదా? మంచి అనేది తెలుసా తెలీదా? చెడు అనేది తెలుసా తెలీదా? ఇది నీతి, ఇది దేవునికి అంగీకారమైనది, ఇది దేవుడు అంగీకరించేది, ఇది దేవుడు మెచ్చేది అనేది తెలిసి కూడా నువ్వు అందులో నడిపించబడ్డం లేదంటే నీకు నీతి కలుగుతుందా? కొంచెం గమనించండి. నీకు నీతి కలుగుతుందా? ఎప్పుడు నీతి కలిగిన జనాంగంగా మనం మార్చబడతాం తెలిసిన ప్రియమైన వలన ఆ నీతి విధులని దేవుడు మనకు అనుగ్రహిస్తే వాటి చొప్పున మనం ఒక్కొక్కటిగా నడుచుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 1వ తరగతిలో చదువుకున్న చదువు చెప్పండి వేరు, అవునా? 2వ తరగతిలో చదువుకునే చదువు అవే సబ్జెక్టులు అవే ఉంటాయి. మ్యాథ్స్ అవే ఉంటుంది, సైన్స్ అవేది ఉంటుంది, సోషల్ అదే ఉంటుంది, తర్వాత తెలుగు అదే ఉంటుంది. సబ్జెక్టు తెలుగే, సబ్జెక్ట్ ఇంగ్లీషే, సబ్జెక్టు మ్యాథ్సే కాదన్నా. అయితే పాఠం ఏమవుతుంది? మారిపోతూ ఉంటుంది. 2వ తరగతిలో ఉండే చదువు వేరు, 3లో ఉండే చదువు వేరు, 4లో ఉండే చదువు వేరు, 5లో ఉండే చదువు, 10లో ఉండే చదువు అవే, సబ్జెక్టులు అవే, మొత్తం అవే. దాన్ని లెక్కలే అంటారు, కాదన్న నీతి విధులే అంటారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో కూడా రోజులు గడవగా నువ్వేం చేయగలగాలంటే అప్పుడెప్పుడో నువ్వు నేర్చుకున్నది అట్లాగే పెట్టుకోకూడదు, ఇంకొంచెం స్టాండర్డ్ పెంచుకుందువుగాక. హల్లెలూయా. ఏమండి అప్పుడప్పుడు అనట్లేదా? ఏం చదువుతున్నావు అంటే 3rd స్టాండర్డ్. ఏంటంటే చెప్పండి, పిల్లలు ఏమంటారు? ఏం చదువుతావు? 7th స్టాండర్డ్, 9th స్టాండర్డ్. అర్థమవుతుంది? అంటే ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ముగించుకుంటా వచ్చి ఎక్కడికి వచ్చాడు? 9th స్టాండర్డ్కి వచ్చాడు. 9th స్టాండర్డ్కి వచ్చినప్పుడు చెప్తాడా, రానప్పుడు చెప్తాడా? మరి మనం ఎంతకు ఎదుగుతున్నాం? అర్థమవుతుందా? నీతి విధులే, దేవుడిచ్చిన నీతి విధులే కాదన్నంలే. ఆ స్టాండర్డ్లోకి ఎంతగా రాగలుగుతున్నాం? యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు ఉన్న ఆ నీతి వేరు. అర్థమవుతుందా? రోజులు గడవగా నీ వ్యక్తిగత జీవితంలో కనిపించవలసిన ఆ నీతి ఇంకొంచెం పెరగాలి, కానీ తరిగిపోకుండాను గాక. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా మన వ్యక్తిగత జీవితం నెరవేర్చుకుంటూ రాగలుగుతూ ఉంటామో ఆ నీతి మనకు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ద్వారా నీతి కలుగునుగాక. ఒక మాట చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళ. నాకు అంటే చాలాసార్లు చదివాను, కానీ ఈ సందర్భంలో నాకు బాగా నచ్చింది. ఆ మాట చూడండి. ఆదికాండం 24, ఆదికాండం 20 అధ్యాయం 4వ వచనం.
అబీమెలెకు గనుక ప్రభువా ఇట్టి నీతి గల జనమును. అతగాడెవరు? దేవుని నమ్మాడా, దేవుని నమ్మలేదా? అన్యుడా లేక క్రైస్తవుడా? చెప్పలేమండి. ఒక అన్యుడు, దేవునిని నమ్మని వ్యక్తి, దేవుడంటే ఎరగని వ్యక్తి, దేవుడంటే తెలుసుకోవాలన్న ఆ ప్రయత్నం కూడా ఆ వ్యక్తి చెయ్యలేదు. ఆ ప్రాంతంలో ఏమండి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం గమనించగలిగితే ఇట్టి నీతి గల జనమును అంటే ఆ ప్రాంతం దేంతో నిండుంది? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలా? దేవుని నమ్ముకున్నారా? ఆదివారం మందిరానికి వెళ్తున్నారా? దేవుని స్తుతించేవారా? దావీదులాగా దేవుని స్తుతించారా? గణపరిచారా? మహిమపరిచారా? లేదే. ఆయన అంటాడు, ఇట్టి నీతి గల జనాన్ని హతం చేస్తావా? ఇట్టి నీతి కలిగిన జనం. ఇక్కడ ఉన్నది ఎవరని తెలిసిన నీతి కలిగిన జనం. ఒక అన్యుడు అంత ఛాలెంజ్తో కూడిన ఆ మాట అనగలిగినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు ఇంకెంత ఛాలెంజ్గా ఉండగలగాలి, ఇంకెంత ఛాలెంజ్తో కూడిన మాట అనగలగాలి. సరే గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇంకెంత నీతి ఉండాలి. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటా ఉన్నాం మనం. ఏమండి ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువుని నమ్మిన మనం, యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మనం, యేసు ప్రభువుని స్తుతిస్తున్న మనం, గణపరుస్తున్న మనం, ఏమంటే ఆదివారం మందులు ఉంటున్న మనం ఇంకెంతగా పెరగాలి, ఇంకెంత నీతి కలిగిన జనంగా మారాలి. రోజు రోజుకి ఇంకెంత నీతిగా మార్చబడాలి ప్రియమైన వాళ్ళరా. నీతి దేవునికి ఎలాంటిదంట? యుక్తమైనది అని రాయబడింది. హల్లెలూయా. నీతి యుక్తమైనది. నువ్వు మాట్లాడే మాటల్లో ప్రియమైన వల్ల నీతి ఉండగలగాలి, అనీతిగా అది ఉండాల్సింది. నీ జీవితమే నీతిగా మార్చబడినప్పుడు నీతి కలిగిన మాటలే నీ నోట్లో నుంచి వస్తానే ఉంటాయి. అట్టి కృప ప్రభు చూపును గాక. హల్లెలూయా. నిన్న ఒక చోటుకి పోయా, ఇది భోజనానికి రమ్మంటే వెళ్ళాం. అందరం కూర్చున్నామండి. ఆ తల్లి పెడితే ఇంకా మొదలుపెట్టినట్లేదు, తినేదానికి మొదలుపెట్టామో మొదలుపెట్టలేదో మరి. ఈలోపు భర్త వచ్చాడు. భర్త వచ్చి బాగున్నారన్నా అన్నాడు. బాగున్నామన్నా, వందనాలన్నా అన్నా. మీరు ఎట్లా ఉన్నారంటే బాగున్నామన్నా. డ్యూటీకి పోయిస్తున్నా, డ్యూటీకి కూడా పోయిస్తున్నామన్నా అన్నారు. ఆ తర్వాత ఆయన మొదలుపెట్టాడు. ఏమని తెలిసిన అన్న, ఇదిగో ఈ మనిషి పిచ్చిదానిలాగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుందన్నా అన్నాడు. ఏంటి అన్న? అదేనన్నా ఎలక్ట్రికల్